హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటని మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో మా ఊర్లో మద్దూరమ్మ తల్లి జాతర ఎలా జరిగింది అనేది చూద్దాం. ఈ మద్దూరమ్మ తల్లి జాతరకి స్పెషాలిటీ ఏంటంటే 11, 12 ఊర్ల నుంచి ఒక 150-200 ఫీట్ ఎత్తున్న తేరులనైతే కడతారు. ఈ పండగ మాకు 5 రోజులు జరుగుతుంది. ఫస్ట్ డే అయితే ఎప్పుడు ఆల్మోస్ట్ వెడ్నెస్‌డే నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక డే 1లో అయితే ఆ తల్లిని అలంకారం చేసి అన్ని ఇండ్లకి ఊరేగింపు తీసుకెళ్ళి పూజలైతే అందిస్తారు. డే 2 అయితే ఇంట్లో నుంచి బెల్లం దీపాలు తీసుకెళ్ళి అమ్మవారికి ఆరతిచ్చి తీసుకొస్తారు. ఇక మాకైతే డే 3 నుంచి మా పండగ స్టార్ట్ అవుతుంది. సో, ఆ తేరు దగ్గరకైతే సలిపిండి చేసుకొని ఇంకా తీసుకెళ్ళి అక్కడ పూజలైతే అందిస్తాము. సో, ఇక మా అమ్మ అయితే పూజలు చేయడానికి రెడీ అయిపోయింది. ఇక అమ్మ పూజలు చూసుకుంటూ ఉంది. ఇక మేమైతే తేరు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటి అని కౌంట్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ చాలామందయితే గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ బలిస్తూ ఉన్నారు. సో, మేము వెళ్ళే ముందే మీరే చూడొచ్చు ఎంతమంది ఆల్రెడీ బలిచ్చేసారో. అండ్ రోడ్ మొత్తం ఫుల్ బ్లడ్‌తో అయితే కవర్ అయిపోయింది. సో, ఇలాంటివి చూసినప్పుడంతా చాలామందయితే వీడియోస్‌లో కామెంట్ చేయడం నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఎవరు కావాలని చేయరండి. ఇది ఒక నమ్మకంతో మనం ఆ దేవునికి అర్పిస్తున్నట్టుంటుంది. మీరు నమ్మకపోయినా పర్లేదు కానీ నమ్మిన వాళ్ళనైతే హర్ట్ చేయకండి. సో, ఇట్ ఈస్ జస్ట్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇక మా పూజలు ఎలా జరిగాయనేది వీడియోలో అయితే చూద్దాం. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మిస్ కాకండి. ಅದೇ ಲೆಕ್ಕ ಜನ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾರೆ ನೋಡಿ ವಿನಪ್ಪ.
ఇక తేరు దగ్గరైతే పూజలన్నీ అయిపోయాయి. నెక్స్ట్ పక్కలో ఉన్న దుర్గమ్మ తల్లినైతే మేము దర్శించుకోవడానికైతే వెళ్ళాము. సో, ఇక్కడ కూడా పూజలైతే చేసుకొని, ఇక తల్లికైతే దండం పెట్టుకొని వచ్చేసాము. అసలు చాలా మంది కామెంట్ చేయడం ఏంటంటే, "ఇంత ఎత్తుగా ఎందుకు కడతారు? ఇది షో ఆఫ్ కోసమా? లేక ఈ పక్క వాళ్ళతో కాంపిటీషన్ కోసమా?" అని. సో, ఇప్పుడు చూసే వాళ్ళకైతే ఇది ఇలా అనిపిస్తుంది. కానీ ఆల్‌మోస్ట్ ఇది ఇతిహాసం నుంచే కంటిన్యూ‌గా చేసుకుంటూ వచ్చిన పండగలు. సో, ఎవ్వరు మధ్యలో అయితే మార్చలేరు కదండీ! ఇక హిస్టరీనే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా వీళ్ళు అదే పాటిస్తూ పెద్ద పెద్ద తేరులనైతే కడుతున్నారు. సో, ఇక ఫైనల్‌గా మాకు తేరు దగ్గరైతే పూజలైతే జరిగిపోయాయి. ఇక మేము పూజలు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక జాతరంటే స్పెషల్ లేకపోతే ఎలా అండి? సో, ఈరోజు మా ఇంట్లో అయితే టొమాటో రైస్, చికెన్ కర్రీ అండ్ లివర్ గ్రేవీ. సో, అందరూ వచ్చేయండి. లెట్స్ ఎంజాయ్. ఇక డే మొత్తం డ్రమ్స్ వాయిస్తూ, డాన్సులు చేస్తూ, ఎగురుకుంటూ అయితే ఉంటారు. ఇక ఈవినింగ్ కోసం అగ్నిగుండం అయితే రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఇయర్‌లో సల్లాపురమ్మ తల్లి దగ్గరికైతే ఒక చిన్న తేరొచ్చింది. సో, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ ఈ తల్లి దగ్గరకైతే ఒక తేరుని తీసుకురావడం. ఇక అగ్నిగుండం అయితే రెడీ అయిపోయింది. సో, నాదిది థర్డ్ ఇయర్. ఫస్ట్ 2 ఇయర్స్ అయితే ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ చేశాను. ఇక ఆ తల్లి మీద భారం వేసుకుంటూ నమ్మకంతో నా థర్డ్ ఇయర్ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక డ్రమ్స్ బీట్‌నయితే కాసేపు ఎంజాయ్ చేశాము. సో, ఎలాంటి మ్యూజికొచ్చినా కూడా ఇలాంటి నాటు బీట్స్‌కయితే మన బాడీ ఒక వైబ్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇక మా ఫెస్టివల్‌లో డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 4లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై బై.